హలో ఆర్కే నాయుడు గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ అండి. నమస్తే నిహాల్ గారు. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మనం క్రెడిట్ కార్డ్ మనం యూజ్ చేస్తాం. క్రెడిట్ కార్డ్ మనం యూజ్ చేసిన తర్వాత మన ఇంత అమౌంట్ అనేది మంత్ ఎండ్ అనేది జనరేట్ అవుతది. మనం ఎంత పే చేయాలనేది. దాని కింద మినిమమ్ అమౌంట్ డ్యూ అనేది మనం వింటాం. హ్మ్. సో, మన బిల్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 30,000 ఉన్నా గాని అక్కడ మీరు 1,000 పే చేసి చాలు, 2,000 పే చేసా మినిమమ్ అమౌంట్ డ్యూ అనేది. హ్మ్. ఆ ఒక్క మినిమమ్ అమౌంట్ పే చేయడం వల్ల మనకి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది మన క్రెడిట్ కార్డ్ పైన గాని, మన ఈఎంఐస్ పైన గాని? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ కార్డ్ అనేది ఎవరికైనా గానీ ఒక క్లయింట్‌కి చాలా మంచి అవకాశం. ఓకే. అంటే ప్రాపర్‌గా యూజ్ చేసేయాలనుకున్న వాళ్ళకు. ఆ క్రెడిట్ కార్డ్ అనేది ఏంటంటే ఎగ్జిస్టింగ్ మన బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం గానీ, ప్రాపర్ మన అకౌంట్‌ని బట్టి బ్యాంకర్స్ మనకు ప్రీ అప్రూవ్డ్ లోన్ కింద ఇస్తారు. సో, ఆ క్రెడిట్ కార్డ్ అనేది మనం యూజ్ చేసేటప్పుడు ఎటువంటి డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఆటోమేటిక్‌గా బ్యాంకరే మనకు ఎలిజిబిలిటీ చేసి బ్యాంకే మనకు క్రెడిట్ కార్డ్ యాక్సెప్టెన్సీ మన నుంచి తీసుకున్న తర్వాత మన ఇంటికి క్రెడిట్ కార్డ్ వస్తుంది. సో, ఈ క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేసేటప్పుడు మనకిప్పుడు సపోజ్ ఒక 1,00,000 లిమిట్ ఇచ్చింది. సో, 1,00,000 లిమిట్‌ని మంత్ ఆన్ మంత్‌లో మనం మినిమమ్ 30-40% కంటే ఎక్కువ యుటిలైజ్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే. అలా యుటిలైజ్ చేయడం వల్ల 30-40% యుటిలైజ్ చేస్తూ దాని రీపేమెంట్ కూడా ఇన్ టైమ్‌లో చేసుకుంటే గానీ మనకు బెటర్‌మెంట్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా సివిల్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. చాలా వరకు ఏం చేస్తారు, 1,00,000 ఎలిజిబిలిటీ వచ్చింది. ఆ 1,00,000ని కూడా వితిన్ ది టైమ్‌లోనే 1,00,000 విత్‌డ్రా చేయడం, యూజ్ చేయడం, దాన్ని పేమెంట్ చేసేటప్పుడు కూడా ఇన్ టైమ్‌లో చేయకోకుండా మీరన్నారు గదా! ఎప్పుడు డ్యామేజ్ అవుతుందనేది. దాన్ని మినిమమ్ ఫీజ్ అనేది పే చేశాను గదా! సరిపోతుంది గదా! అనుకుంటారు. బట్ ఇట్స్ రాంగ్. ఓకే. అస్సలు ఆ విధంగా కాదు. కంప్లీట్‌గా ఏదైతే ఈఎంఐ డ్యూ ఉందో కంప్లీట్‌గా అమౌంట్ పే చేయాలి. ఓకే. సో, మినిమమ్ అమౌంట్ పే చేయడం వల్ల రిమైనింగ్ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. సో, ఓకే. ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ అవ్వడం వల్ల డ్యూలే ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత వరకు ఎంత అంటే పర్సెంటేజ్ వేరియేషన్ ఒక బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఇంత అని మనం ఆన్ చెప్పడానికి యావరేజ్ ఎంత ఉంటుంది? ఆన్ యావరేజ్ కంపల్సరీ 14-18%, ఓకే. 24% దాకా కూడా వెళ్ళే సందర్భం ఉంటుంది. ఓకే. సో, అలా చేసుకోవడం వల్ల కంపల్సరీ వీళ్ళ క్రెడిట్ కార్డు డిస్టర్బ్ అవుతుంది. దాని తర్వాత సిబిల్ స్కోర్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకే. ఓకే. సార్, ఇంకోటేంటంటే పాయింట్, ఇదే మినిమమ్ డ్యూ అమౌంట్ అక్కడ ఇంపాక్ట్ పడుతుంది మొత్తం ఓవరాల్‌గా మనం కట్టే దానిపైన. మరి మినిమమ్ డ్యూ అనేది ఎందుకు పెట్టినారు సార్ బ్యాంకర్స్ గాని? అంటే అట్‌లీస్ట్ మినిమమ్ అమౌంట్ అనేది కట్టుకోవడం వల్ల కొద్దిగా టైమ్ పీరియడ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో, ఆ విధంగా వెళ్ళడం అయితే దానివల్ల సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. క్లయింట్‌కి కూడా మంచిది కాదు. సో, ఓకే. కంప్లీట్ పేమెంట్ చేసుకోవడమే ఇట్స్ ద బెస్ట్ థింగ్. సో, మీ ఉద్దేశంలో మినిమమ్ డ్యూని అవాయిడ్ చేయడం మంచిదంటారా? లేకపోతే దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోండి అని ఇంకో ఆప్షన్ కూడా కనిపిస్తది. సో, మినిమమ్ డ్యూ రూ. 100 అంటే ఈఎంఐ అయితే రూ. 1000 ఎంతో ఉండిద్ది. సో, మినిమమ్ అమౌంట్ మంచిదంటారా? లేకపోతే ఈఎంఐ ఆప్షన్ మంచిదంటారా? మినిమమ్ డ్యూ అయినా గానీ, ఈఎంఐ ఆప్షన్ అయినా గానీ 2 కూడా మంచిది కాదు. ఆ ఓకే. రెండిటి వల్ల కూడా మన సిబిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈఎంఐ వల్ల కూడా సిబిల్ డ్యామేజ్ ఈఎంఐ ఎందుకంటే కంపల్సరీ దాని వల్ల మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది కదా! ఓకే. సో, కాబట్టి మనం యాజ్ ఆన్ బెస్ట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైనా గానీ ఇన్ టైమ్‌లోని మనం ఈ యొక్క ఈఎంఐ పే చేసుకోవడం వల్ల మనకు క్రెడిట్ కార్డు నెక్స్ట్ ఇంక్రీజ్ అవుతుంది లిమిట్ అనేది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు సిబిల్ ఇష్యూస్ కూడా ఉండవు. ఓకే. సో, అర్థమైంది. సో, థాంక్ యూ సార్. మా థాంక్ యూ సోషల్ అండి. పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ నిహాల్ గారు.